మన ఆత్మీయతలో దేవుణ్ణి మనం చూడాలి. మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అంట, మనము పాటలు పాడుతున్నప్పుడు మన ఆత్మీయతలో దేవుణ్ణి పెంపొందించుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అడిగిన ప్రతిదీ కూడా దేవుడు కలగజేస్తాడనే గొప్ప నమ్మకం కలిగి మనం ప్రార్థన చేయాలి. మనం వాక్యం చదువుతున్నప్పుడు దానిలో ఉన్న మర్మమును తెలుసుకోవడానికి వాక్యాన్ని మనం చదవాలి. ప్రతి సమయంలో, ప్రతి విషయంలో మనం చూస్తున్నప్పుడు వాక్యాన్ని చదివే ప్రతి ఒక్కరం కూడా ఈరోజు చదివి వదిలిపెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. వాక్యమును బట్టి మన ఆత్మీయ జీవితం అది మారేటట్లుగా ఉండాలి. వాక్యమును బట్టి మన ఆలోచన తత్వం మారేటట్లుగా ఉండాలి.